నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్ల కాదా చూడు, వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచినా గానీ మధ్యలో కులాన్ని పిలిచిన మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లో పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని. అవునా, వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి అంటే అటు రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు మరి వాడల నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది, బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరన్ను బోకరని కాకపోతే మంచోళ్ళు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకోపోవడం, నిశ్శబ్దంగా తీసుకొచ్చాడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే, పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపించిన ఏ వాడేం చేస్తాడు కానీ నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు, చెప్పండి మరి దయచేసి. ఎందుకంటే మీకున్న మీ భక్తి, మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు. మీరు ఎక్కడైనా మీకు సరే. ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, మీరందరూ బట్టలు ఇవ్వన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు. నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. నా గురించి మీకు అదంతా అవసరం. నేను నా తమ్ముడు గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకి తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి నువ్వు మళ్ళా రావద్దు. నువ్వు మళ్ళా రావద్దు. నువ్వు పట్టుకొని పో. ఊర్లో పట్టుకొని పోయినా లౌకిక శిక్షణ ఉంటుంది నాకు తెలుసా. ఊరు గొడ్డు పోయిందా మొత్తానికి? అంటే ఇక్కడ గాజులు పెట్టుకోలేదు. నేను పెట్టుకున్నా తండ్రి, నాకున్నాయి అంటున్నా. నేను నీకున్నా